ధరల పెరుగుదల మనకు మాత్రమే సమస్య కాదు. ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొనే సవాలు. కాబట్టి గెలుపు అవకాశాలు ఎక్కువున్న అభ్యర్థిని ఎన్నుకోండి. మా పార్టీలో నేరస్తులు ఎవరూ లేరు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే పథకం అందించగా, సమాజ్వాదీ పార్టీ ఒక జిల్లా ఒక మాఫియా అని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ శూన్యంగా మారింది. ఇండి కూటమిని పూర్తిగా విస్మరించారు. మోదీజీ వల్ల భారతదేశం ప్రపంచ పటంలో ప్రతిష్ట పురోగతి చెందింది. మీరు ఈ బిజీగా సమయంలో మాతో చేరి ఉండటం చాలా కృతజ్ఞతలు. ఈరోజు మీరు ప్రచారం చేస్తున్నారు మరియు మీరు రోజుకి 3 సార్లు ప్రచారానికి వెళ్తున్నారు కదా. దేవుడా, ఈ ఉక్కపోతలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత. 41. మేము ఈ ఉష్ణోగ్రతకు అలవాటు పడ్డాము, ఎందుకంటే మేము పొలాలలో నిరంతరం ఉంటాము. మేము 5 సంవత్సరాల పాటు పొలం పనిలో పనిచేస్తాము, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాదు. మేము ఉదయం 8 నుండి అర్ధరాత్రి 12 వరకు క్షేత్రంలో ఉంటాము. మేము ప్రజలతో, ఓటర్లతో రోడ్డు పక్కన ప్రతి చోట మాట్లాడుతున్నాము మరియు కేవలం రాజ్పుట్లు మాత్రమే కొంచెం ఆందోళనగా ఉన్నారు. ఎన్నికల తరువాత యోగి బహుశా అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రతిపక్షం అటువంటి వార్తలు ప్రచారం చేస్తోంది. అన్నిటికీ సాధారణ స్థితి ఉంది. ప్రతిదీ బాగానే జరుగుతోంది. 10 కేవలం ఊహాగానం మాత్రమేనా? ప్రతిపక్షం దీన్నే ప్రచారం చేసింది. దీనికి ఎలాంటి ఆధారం లేదు. కానీ ఒక విషయం ఉంది. శివరాజ్ చౌహాన్ ఎన్నికలను గెలిచారు మరియు ఆయనను పదవి విడిచిపెట్టమని అడగబడ్డారు. మన బాధ్యతలు నిరంతరం మారుతుంటాయి. నేను 2004లో ఒక ఎంపీగా ఉన్నాను. ఆ తర్వాత నేను రాజ్యసభకు వెళ్ళాను మరియు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇలా బాధ్యతల్లో మార్పులు సాగుతూనే ఉంటాయి. ఇక్కడ 2019లో మీరు సుమారు 14 స్థానాలను గెలిచారు. అవి మెజారిటీ కంటే 5% తక్కువ. ఈసారి అక్కడ ఏమి జరగబోతుంది? అంటే ప్రతిపక్షం ఏమైనా వేరేగా చేస్తుందా? మీరేమి చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో గౌరవనీయ ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన పేద ప్రజలకు చేరింది. ప్రజలు మోదీపై ఉంచిన నమ్మకం పెరుగుతూనే ఉంది. 14 నుండి 22 ఎన్నికల వరకు వాటిలో అన్నిటిలోనూ భారతీయ జనతా పార్టీ తమ ఓటు శాతం పెంచుకుంది మరియు అది కేవలం మోదీ వల్లనే. ఎందుకంటే ప్రజలు పంజాబ్లో మొదలైన రైతుల ఉద్యమం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మీ వరకు వచ్చింది. దానివల్ల ఏమైనా ప్రభావం ఉందా? ప్రభావం ఏమీ లేదు. ఇది రైతుల ఉద్యమం కాదు, ఇది ప్రతిపక్ష ఉద్యమం. ప్రతిపక్షం దీనిని ముందుకు నెట్టాలని ప్రయత్నించింది, కానీ అది విజయవంతం కాలేదు. మా ఎన్నికల ఫలితాలు చూపిస్తున్నది ప్రజలు బీజేపీతో ఉన్నారని. ప్రజలు మీ ప్రభుత్వం యోగి మరియు మోదీ అని చెప్తున్నారు. ఈ ఉత్తరప్రదేశ్లో ఎవరు గొప్ప శక్తి, యోగినా లేక మోదీనా? మోదీ. మోదీ ప్రపంచంలో అత్యంత ప్రముఖ రాజకీయ నాయకుడు. మోదీ వల్ల భారతదేశం యొక్క ప్రతిభావంతమైన చిత్రం ముందుకు సాగింది. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన ప్రజల వరకు చేరింది. మోదీపై ప్రజల నమ్మకం వారి జీవన ప్రమాణాలను పెంచింది. గత ఎన్నికల్లో పుల్వామా ఘటన వలన మీకు పెద్ద ఊరట లభించింది. ఈసారి పుల్వామా లేదు, కాబట్టి ప్రభావం తగ్గింది. ప్రభావం తగ్గలేదు. మా పేదల కోసం ఉన్న సంక్షేమ పథకాలు ప్రజలను చేరాయి. ఇప్పుడు మేము 25 కోట్ల మందిని పేదరికం రేఖ నుంచి బయటకు తీసుకువచ్చాం. కాబట్టి పేదరికం రేఖ కింద ఉన్న ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు మొత్తం దేశంలో 80 కోట్ల మంది మరియు ఉత్తరప్రదేశ్లో 15 కోట్ల మందికి రేషన్ అందుతుంది. మరియు ఇదివరకు ఎవరూ ఇవ్వలేకపోయారు. పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రిక్షాకారుడు పగలు రిక్షా లాగుతాడు మరియు అదే డబ్బుతో రాత్రి తమ పిల్లలకు ఆహారం కొనుగోలు చేస్తాడు. ఇప్పుడు వారు ఆహారం గురించి ఆందోళన చెందడం లేదు. కాబట్టి ప్రధాన సమస్య ఏమిటంటే మన పేద ప్రజలు ఏమి అనుకుంటున్నారు? వారి ఆహారం మరియు ఆశ్రయం సమస్య తీరాలని. కాబట్టి వారు ఆహారం, ఇల్లు, గ్యాస్ కనెక్షన్, ఉచిత విద్యుత్ కనెక్షన్, 5 లక్షల వరకు ఉచిత హామీ అందుతున్నారు.
మోదీ గారు 70 ఏళ్ల పైబడిన వృద్ధులను ఆయుష్మాన్ భారత్ కింద చేర్చారు. ఇది భారతదేశంలో దీర్ఘ జీవితం యొక్క హామీ. పుల్వామా వంటిది అయోధ్య కూడా ఓ ఎన్నికల అంశమా, రాజకీయ అంశమా? అయోధ్య మరో విషయం. అయోధ్య మన విశ్వాసాల స్థలం. అయోధ్యలో ప్రపంచం నుండి వచ్చిన ప్రజలు తలవంచి వెళ్తారు. మరియు రామ మందిరం నిర్మాణం నుండి భారతదేశం యొక్క వాతావరణం మారిపోయింది. ప్రజలు నమ్ముతున్నారు బీజేపీ ఏమి చెప్పిందో మోదీజీ అది చేశారు. మా ప్రకటనల్లో ఎప్పుడూ ఒక సంకల్పం ఉండేది. బీజేపీ ఏర్పడినప్పటి నుండి మేము రామ మందిరం నిర్మించాలని, 320 రద్దు చేయాలని ఉండేది. మేము మెల్లగా మా సంకల్పం యొక్క అన్ని హామీలను నెరవేర్చాము. మతాన్ని రాజకీయ సమస్యగా మార్చడం అది మంచి పని కాదు కదా? దీన్ని మతంతో అనుసంధానం చేయకండి. ఇది విశ్వాసంతో, ప్రజల భావాలతో అనుసంధానం చేయండి. మీ భావాలు, నా భావాలు మరియు సాధారణ జనాల భావాలు అన్నీ ఒకటే. ప్రజలు నమ్ముతారు కాంగ్రెస్ పాలనలో ప్రభు రామలాలాకు అయోధ్యలో తన జన్మస్థలం రుజువు చేయాలన్న అవసరం పడిందని. నేను మీకు అటల్ జీ గురించి కథ చెప్తాను. అటల్ జీ ఇండోనేషియాకు వెళ్ళారు. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం. ఆ ప్రాంతాల్లో రామలీల ఆడుతుంది. ఆయన అక్కడి నాయకులను అడిగారు, ఇది ఒక ముస్లిం దేశం, మరి ఇక్కడ రామలీల ఎందుకు ఆడుతుంది? వారు చెప్పారు, మేము మా మతం మార్చుకున్నాము, మేము పూజించే విధానం మార్చుకున్నాము, కానీ మేము మా పూర్వీకులను మార్చుకోలేదు. రాముడు వారి పూర్వీకుడు. రాముడు మా ప్రతి మొదలు నుంచి తుది వరకు మాలో ఉన్నాడు. మీరు రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడారు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఆపేశారు. ఎందుకంటే విద్యుత్ వృధా అవుతుంది. మన దేశంలో విద్యుత్ కొరత ఉంది. కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదు, మరియు మరిన్ని రాష్ట్రాల్లో కూడా. మేము రైతులకు వాగ్దానం చేశాము, ఎందుకంటే మేము వారి సాగు నీటి బిల్లును సున్నా చేస్తామని. మేము సాగు నీటి బిల్లును సున్నా చేసి మా వాగ్దానాలను నిలబెట్టుకున్నాము. రైతులకు ఒక సమస్య ఉంది, అదే వారు సమయానికి విద్యుత్ పొందలేకపోవడం. మేము వారి కోసం ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశాము. అన్ని బోరుబావులకు మేము ప్రత్యేక విద్యుత్ లైన్లను స్థాపించాము. వాటిలో వారు సున్నా బిల్లులను పొందుతారు. కానీ వారు అధిక నీరు వాడుతారు కదా? అధిక నీరుతో వారు ఏం చేస్తారు? వ్యవసాయం కోసం అవసరమైనంత నీరు వారు తీసుకుంటారు. మీరు పేదల కోసం ఇవన్నీ ఇచ్చామని చెప్పారు. కానీ అతిపెద్ద విషయం ఉపాధి. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో ఉపాధి సమస్య చాలా ఉంది. దాని గురించి మీరు ఏమి చేశారు? ప్రధాని గారి హామీ, ఆశయం అది ఏమిటంటే మనం మిషన్ రోజ్గార్ నడుపుతాము. మిషన్ రోజ్గార్ కింద యువతకు నేరుగా ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. కోట్ల మందికి ఉద్యోగాలను అందించడంలో మోదీజీ దేశం అంతటా విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లో మాత్రం 6,50,000 మందిని ప్రజా ఉద్యోగాలలో స్పష్టత మరియు పారదర్శకతతో, వారి తెలివి మరియు జ్ఞానం సహాయంతో చేర్చాము. 6,50,000. 6,50,000. నేను మొత్తం ఉత్తరప్రదేశ్ గురించి చెబుతున్నాను. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. రెండవది, ఉత్తరప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మేము దానిని ఒక జిల్లా, ఒక ఉత్పత్తి అని పిలుస్తాము. ఒక జిల్లా, ఒక ఉత్పత్తిలో ఉదాహరణకు లక్నోలో చికెన్ బట్ట కసీదాకారి పరిశ్రమ ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందింది. అలీగఢ్ తారాలు ప్రపంచం అంతటా ప్రసిద్ధిగా ఉన్నాయి. మొరాదాబాద్ రాగి పరిశ్రమ ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందింది. అలాగే అమ్రోహా మన దేశంలో ఒక చిన్న జిల్లా. మన సంస్కృతిలో వాయించే అమ్రోహా డ్రమ్ను ప్రపంచం అంతటా ఎగుమతి చేస్తారు. రాంపూర్ కత్తి కోసం ప్రజలు తెలుసుకున్నారు, కానీ భారతీయ పార్టీ ప్రభుత్వంలో వారు వయోలిన్ కోసం ప్రసిద్ధులు. రాంపూర్ నుండి వయోలిన్ ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందింది. అలాగే సిద్ధార్థ నగర్ ఒక జిల్లా. సిద్ధార్థ నగర్ నల్ల ఉప్పుడు బియ్యం ప్రపంచం అంతటా ప్రసిద్ధిగా ఉంది. మేము దానిని బ్రాండ్ చేశాము. ప్రయాగరాజ్ జామ దేశం మరియు ప్రపంచంలో ప్రసిద్ధిగా ఉంది. ప్రతి జిల్లాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది.
కాబట్టి ఒక జిల్లా, ఒక ఉత్పత్తి ద్వారా మేము దానిని మార్కెట్ చేశాము. మరియు బదోహి కాలీన్ వంటి వాటికి మేము స్థానం మరియు నిధులను అందించాము. దీనితో పాటు వారిని నేరుగా ఉద్యోగంతో ముడిపెట్టడంలో మాకు విజయం లభించింది. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి ద్వారా కోట్ల మందిని మేము కలపడంలో విజయం సాధించాము. మరియు వారి జీవన ప్రమాణాన్ని పెంచడంలో విజయం సాధించాము. ఒక సమస్య ఉంది. మేము నిన్న వారణాసి ఘాట్కు వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ధరల పెరుగుదల చాలా ఎక్కువని అన్నారు. మార్గంలో ఉన్న ఒక దుకాణదారుడు ఎంతో పెద్ద షాపింగ్ సెంటర్ని కట్టాడు. కానీ అక్కడ ఒక దుకాణం ఉంచుకోవాలంటే మాకు 30 లక్షలు ఇవ్వమని అడుగుతున్నాడు. మొదటిది. రెండవది, రిక్షా డ్రైవర్ అన్నాడు, దానిలో ఏం తేడా ఉంది? నేను 30 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు 32 రూపాయలు ఇస్తున్నాను. 32 రూపాయలు ఇస్తాను, కానీ ధరల పెరుగుదల సమస్య కాదు. ఎందుకంటే రాత్రి నేను 70 రూపాయలకు ఒక పానీయం తాగుతాను. కొంచెం సమస్య ఉంది, కానీ ఇప్పుడు 74 రూపాయలు అయ్యింది. విషయం ఏమిటంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల ఆదాయం కూడా పెరిగింది. ధరల పెరుగుదల ఒక సమస్య. ద్రవ్యోల్బణం మనకు మాత్రమే కాదు, అది ప్రపంచమంతటికీ సమస్య. కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని నియంత్రించింది. మేము పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించాము. ప్రజలు ద్రవ్యోల్బణం వల్ల బాధపడకుండా ఉండాలని మేము ప్రభుత్వ సహాయం అందించాము. పెట్రోలు మరియు డీజిల్ ధరలు తగ్గించబడ్డాయి. పెట్రోలు మరియు డీజిల్ ధరలు తగ్గించబడ్డాయి. ముంబైలో అది తగ్గలేదు. భారత ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించింది. మరియు పన్నులు. మేము పన్నులను తగ్గించాము. రెండవ విషయం గురించి ఆలోచించండి. పేద ప్రజలు వారి వ్యక్తిగత ఖర్చుల గురించి కలవరపడటం లేదు. ఇది వారి ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయలేదు. మరియు ఇది ఒక ప్రపంచ సమస్య, మన సమస్య కాదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. మీకు పెట్రోలియం ఉత్పత్తుల గురించి తెలుసు. ప్రపంచం యుద్ధంలో ఉంటే ప్రపంచం అంతటా ధరావస్థ పెరుగుతుంది. కానీ భారతదేశంలో మోదీజీ ధరావస్థను నియంత్రించారు. క్రైస్తవుల బైబిల్లో ఒక సామెత ఉంది, మనిషి కేవలం రొట్టెతో మాత్రమే బ్రతకడు. ఉదాహరణకు, రాజకీయాలలో పాల్గొనడం. అత్యంత పెద్ద సవాలు పేద వ్యక్తి సమస్య నుండి వచ్చింది. మేము వారిని పేదరికం నుండి పైకి తెచ్చాము. ఇప్పుడు వారి భవిష్యత్తు గురించి ఆలోచించగలరు. ఇప్పుడు పేద వ్యక్తి ముందుకు సాగడం గురించి ఆలోచిస్తున్నారు. మేము వారిని ప్రతిరోజూ కలిగేలా ఆందోళన నుండి తొలగించాము. మీ రాష్ట్రంలో సుమారు 20% ముస్లింలు ఉన్నారు. మరి మీరు వారికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. నేను 2009లో రాజ్నాథ్ సింగ్ను ఒక ప్రశ్న అడిగాను. మనం ఏం చేయాలి? అది ఇప్పటికీ అదే ప్రశ్ననా? కాదు, అది నిజం కాదు. మనం ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గెలుపు ఆధారంగా చూస్తాము. గెలిచే అభ్యర్థినే మనం ఎంపిక చేస్తాము. మరియు మనం చూసే కమిటీని కూడా అభ్యర్థిగా చేస్తాము. కానీ నేరస్తులను కాదు. మనం పారదర్శకత మరియు స్పష్టతతో ఒక విధానం తయారు చేసుకున్నాము. ఇది సాధారణ ప్రజల పాల్గొనే విధానం. మా పార్టీలో నేరస్తులు లేరు. మరియు అతిపెద్ద విషయం ఏమిటంటే మనం గెలిచినప్పుడు సాధారణ ప్రజలకు కూడా అదే శక్తిని ఇస్తాము. మేము ప్రభుత్వానికి ఇచ్చేలా మనం అందరినీ కలిసి తీసుకుంటాము. ప్రజలు మాయావతి, బీజేపీ రెండు అని అంటున్నారు. అది నిజమేనా? వారి టికెట్ల పంపిణీని గమనిస్తే మనకు హాని చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఏదైనా రాజకీయ పార్టీ గురించి మాట్లాడడం సరికాదు. చాలామంది బీజేపీ ప్రభుత్వం 90% ప్రభుత్వమని అంటున్నారు. సిబిఐ, ఈడీ కేసులలో 90% విపక్షాలపైనే ఉన్నాయి. మేము సిబిఐ, ఈడీ యొక్క చట్టాలను తయారు చేయలేదు. కానీ 90% మంది ప్రతిపక్షం వ్యతిరేకంగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? వారు 50 సంవత్సరాల నుండి ఉన్నారు మరియు వారు స్వతంత్ర సంస్థలు మరియు తమ పనిని చేస్తున్నారు.
వారు స్వతంత్రులుగా ఉన్నారా? అవి స్వతంత్ర సంస్థలు మరియు వాటికి ఉత్తరప్రదేశ్తో ఏమీ సంబంధం లేదు. మీరు ప్రచారం కోసం బయటకు వెళ్ళినప్పుడు మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? మీరు ఏ విషయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి? నిజాయితీగా. ఒకే ఒక పెద్ద సమస్య. మనం ప్రజల మధ్యకు వెళ్తే ప్రజలు మన విధానాలను ప్రశంసిస్తున్నారు. రామ మందిరం గుడి పేరున ప్రజలు కరతాళ ధ్వని చేస్తున్నారు. ధారా 320 పేరున ప్రజలు కరతాళ ధ్వని చేస్తున్నారు. ఎవరైనా ఊహించలేరు మనం 320ని అంతమొందించగలమని. ప్రజలు బీజేపీతో ఉన్నారు. ప్రజలు మోదీతో ఉన్నారు. మోదీ భారతదేశంతో పాటు ఒక ప్రపంచ కూటమి ఏర్పాటు చేసిన విధానం. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. భారతదేశం నుండి 24,000 విద్యార్థులు అక్కడ ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వారిని సురక్షితంగా తిరిగి తీసుకుని రావడం త్రివర్ణ పతాకంతో నడుచుకుంటూ కేవలం మోదీ ప్రభుత్వంలోనే సాధ్యం. పాకిస్తాన్ మరియు ఉగ్రవాద శిబిరాలను ఎలా ధ్వంసం చేశారో అతిపెద్ద సమస్య ఏమిటి? మేము వారి సమస్యలకు నెమ్మదిగా సమాధానం ఇస్తున్నాము. ప్రజల డిమాండ్ల ఆధారంగా స్థానిక అవసరాలను తీరుస్తున్నాము. మేము వీధులకు వెళ్ళినప్పుడు కొందరు రోడ్లు కావాలని, తాగు నీరు పెద్ద సవాలు అని కోరుకుంటున్నారు. దీని గురించి ఆలోచించండి. జల్ జీవన్ మిషన్లో నీరు ట్యాప్ల ద్వారా గ్రామం నుండి గ్రామం వరకు చేరుతుంది. ఢిల్లీ మరియు లక్నోలో వారు ఇంటి ఇంటికి ప్రతి బాత్రూంలో ట్యాప్ నీరు ఉంటుందని అనుకునేవారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో ట్యాప్ నీరు ఉంది. ప్రతి ఇంటిలో ట్యాప్ నీరు ఉంది. మీరు దీని గురించి ఊహించవచ్చు, కానీ దీన్ని నిజం చేయడం సులభం కాదు. కానీ మోదీ దాన్ని సాధించారు. బుందేల్ఖండ్ మరియు బింధాచల్లో 2017 ముందు వారు తాగునీరు రైలు ద్వారా ఆర్డర్ చేసుకునేవారు. ఇప్పుడు వారికి ట్యాప్ నీరు ఉంది. సమస్య ఏమిటి? బీజేపీ 370 సీట్లు గెలవాలనుకుంటే యూపీ పెద్ద వాటా ఇవ్వాలి. మీకు మిత్రపక్షాలతో కలిపి 62 సీట్లు ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? మనకు 80 సీట్లలో 80 సీట్లు వస్తాయి. మా వద్ద 66 సీట్లు ఉన్నాయి. మేము 2019లో 64 సీట్లు గెలిచాము. మేము 2 ఉప ఎన్నికలు అజంగఢ్ మరియు రాంపూర్ గెలిచాము. మా వద్ద 66 సీట్లు ఉన్నాయి. మనం 80 సీట్లలో 80 సీట్లు గెలుస్తాము. బీజేపీ మరియు మోదీ కోసం ఒక అలజడి ఉంది. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచుతున్నారు. మరోవైపు భారతీయ సోషలిస్టులు విఫలమయ్యారు. మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. వారు ఎందుకు ఏ ర్యాలీలోనూ చేరలేదు? ఎందుకంటే వారికి ప్రజాదరణ లేదు. వారు ఒక్క ర్యాలీ కూడా చేయలేకపోయారు. ఒక్కటీ కాదు, వారు కేవలం పత్రికా సమావేశాలు మాత్రమే చేశారు. కానీ నాకు ఒక విషయం చెప్పండి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలంగా ఉంది. మీకు డబుల్ ప్రభుత్వం ఉంది. మరి మీరు మిత్రపక్షాలను ఎందుకు చేర్చుకున్నారు? ఆజలిడి మీతో లేదు కదా? నేను మీకు చెప్తాను. మనం పెద్ద ఆలోచనలు చేస్తే ఒక పెద్ద ఆలోచన ఉంటే మోదీ హామీ అభివృద్ధి చెందిన భారతదేశం, దానిని చేరుకోవడానికి రాజకీయ పార్టీలు మరియు సామాజిక కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారు. ప్రజలు నమ్మకం ఉంచుతున్నారు మోదీ భారతదేశాన్ని అభివృద్ధిపరిచిన జాతి వైపునకు నడిపిస్తున్నారని. దీని గురించి ఆలోచించండి. మోదీ ప్రభుత్వం మొదటిసారిగా ప్రజలకు హామీ పంపడం, మేము ప్రతి ఇంటికి మోదీ హామీ వాహనాన్ని పంపాము. స్వాతంత్ర్యం తర్వాత ఇది మొదటిసారి జరిగింది. ఆ మోదీ హామీ వాహనం ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డు, ప్రతి బూత్కి చేరింది. మేము లబ్ధిదారులను గౌరవించాము. ప్రజలు మోదీ పథకాల గురించి సమాచారం పొందారు. మోదీ హామీ నుండి లాభం పొందని వారికి మేము అక్కడే ఫారం నింపి, వారికి పూలమాల వేసి వారిని ప్రధాన ధారలో చేర్చాము. ప్రజలు మోదీపై నమ్మకం పెట్టారు.
పార్టీలు కూడా నమ్ముతున్నాయి మోదీ అభివృద్ధి చెందిన భారతదేశం అనే హామీని నెరవేరుస్తున్నారని. యూపీ గురించి అంతే. యూపీలో వారు చెప్తున్నారు 90% బుల్డోజర్లు ముస్లిం ఇళ్లకు వాడతారని, 10% ఇతరుల ఇళ్లకు వాడతారని. డబుల్ ఇంజన్ ప్రభుత్వం డబుల్ బుల్డోజర్ వంటిదని వారు అంటున్నారు. నేను దీన్ని స్పష్టం చేయాలి. అన్ని చెడు అంశాలు వారందరినీ. కానీ ఎక్కువగా ముస్లింలు. మాఫియా జాబితాను చూస్తే ఆ జాబితాలో ఉన్నవన్నీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి ఇచ్చింది. అలాగే సమాజ్వాదీ ప్రభుత్వం ఒక జిల్లాకు ఒక మాఫియా ఇచ్చింది. మనం ఆ మాఫియాలను ఉత్తరప్రదేశ్ నుండి తొలగించాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లో మాఫియా సమూహాల జాబితా లేదు. జరిగిన సంఘటనలలో మేము కఠిన చర్యలు తీసుకున్నాము. ధనికులనో పేదలనో చూడలేదు. నేరం చేసిన వారెవరైనా మేము వారికి కఠినంగా శిక్ష విధించాము. మహిళలు మరియు పిల్లల మీద నేరాలకు శిక్ష విధించడంలో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. నేరస్తులలో ఎంతమందికి టిక్కెట్లు ఇచ్చారు? కేసు నడుస్తున్న బాలియన్దారికి వారెవరు? వారి పేర్లు నాకు చెప్పండి. సంజీవ్ బాలియాన్. కాదు, సంజీవ్ బాలియాన్ ఒక రాజకీయ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడిపై కేసు ఫైల్ చేయవచ్చు. హత్య, దోపిడీ వంటివి అన్నీ క్రిమినల్ కేసులు. నిరసనలు, ప్రభుత్వ పనులను అడ్డుకోవడం వంటివి క్రిమినల్ కేసులు కావు. మీరు ప్రతి జిల్లాలో ఒక పరిశ్రమ ఉందని చెప్పారు, కానీ మీరు చెప్పిన అన్ని పరిశ్రమలు పాతవే. మీరు కొత్తగా ఏమి చేస్తున్నారు? ఇది ఏళ్ల తరబడి కొనసాగుతున్నదే. మా పాత పరిశ్రమను మేము గుర్తించాము. దానికి ఒక వేదికను ఇచ్చాము. మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ చేశాము. ఉత్తరప్రదేశ్ విషయంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కర్మాగారం. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కర్మాగారం. సామ్సంగ్ అతిపెద్ద మొబైల్ తయారీదారుల స్క్రీన్లు ఉత్తరప్రదేశ్లో తయారు చేయబడుతున్నాయి. మేము బుందేల్ఖండ్లో రక్షణ కారిడార్ని తెచ్చాము. లక్నోలో మేము బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేస్తున్నాము. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మేము మిలియన్ల ప్రాజెక్టులను సంతకం చేసి దానికి స్థలాన్ని ఇచ్చాము. మోదీ ఒక భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు. చివరి ప్రశ్న, ఈ ఎన్నికల్లో నిజాయితీగా మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? అఖిలేష్ యాదవ్నా? ప్రియాంక గాంధీనా? రాహుల్ గాంధీనా? ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఒక్క వ్యక్తి. కేవలం ఒక్కరి పేరు చెప్పండి. వారు పోరాడలేకపోతున్నారు. ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజలు అఖిలేష్ యాదవ్ను తిరస్కరించారు. ఆయన గ్యాంగ్స్టర్లు, మాఫియా గ్యాంగ్లను ఉపయోగించారు. ప్రజలు ఇప్పుడు ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శూన్యమైంది. ప్రజలు యూపీఏ 1 మరియు 2లో కాంగ్రెస్ పార్టీ అవినీతిని మరవలేదు. ప్రజలు అవినీతిలో మునిగిన కాంగ్రెస్ పార్టీని మరవలేదు. నేను చెప్పగలను, ఉత్తరప్రదేశ్ ప్రజలు సమాజ్వాదీ పార్టీ మరియు ఇండియా కూటమిని తిరస్కరించారని. మీరు ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. 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 Thank you.